నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. మీనరాశి వారికి ఈ శని వక్రగతి, ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు, శని వక్రిస్తే ఏంటి, సవ్యగతిలో ఉంటే ఏంటి అన్న థాట్ ప్రాసెస్లో చాలామంది మీనరాశి వాళ్ళు ఉన్నారండి. చాలా స్లో డౌన్ అయిపోయింది లైఫ్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో మరి ఎలా ఉంటుంది మీనరాశి వారికి ఈ శని వక్రగతి రీత్యా? మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో నోట్ చేసి పెట్టుకుంటారో లేదా వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారో మీ ఇష్టం. రావాల్సిన ధనం ఏదైతే ఉందో, పలానా దగ్గర డబ్బు ఆగింది, అది ఎప్పుడు 2022 ఆగస్టు కానీ 23, 24, 25లో ఆగిపోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఎగ్దమ్ ట్రాన్సాక్షన్ అయ్యి మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ఒక 50 లక్షలు కానీ 35 లక్షలు కానీ 55 లక్షలు కానీ ఆ ధనాన్ని మీరు చూసేటువంటి సమయం. మీ ధనం రావడంతో పాటుగా మీరు ఏమైనా బిజినెస్ రిలేటెడ్ కానీ లోన్ రిలేటెడ్ కానీ ట్రై చేసి అలసిపోయినట్టయితే ఈ శని వక్ర దృష్టిలో ఉన్నప్పుడు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11 లోపు మీ చేతిలో డబ్బు అనేటువంటిది కనబడుతుంది. ఈ వీడియో సేవ్ చేసుకొని అప్పుడు మీరు నాతో మాట్లాడండి. కనుక మరి ఇక్కడ ఇది ఇస్తున్నప్పుడు ఇంకొక దెబ్బ కొడతాడు. తండ్రి ₹1, తండ్రి డబ్బులు కావాలి మనం ఏడిస్తే అని చెప్పి తిట్టి ₹10 చేతిలో పెడతాడు. అట్లనే అనారోగ్యానికి సంబంధించింది ఏదైనా ఒకటి ఇబ్బందులు రావచ్చును. రాహుపై మీ లగ్నంలో ఉన్నటువంటి శని దృష్టి మూలకంగా ఎప్పుడైనా రాహు మీద శని దృష్టి ఉండకూడదు. రాహు మీద శని దృష్టి ఉంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా 12 రాశులలో కొందరికే నేను చెప్పా, 3, 4 మాత్రమే చెప్పా. సో 6వ భావము, 8వ భావము, 12వ భావము ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. సో అది ఏదైనా కావచ్చును, క్యాన్సర్ రిలేటెడే కావచ్చును, లేదా ఏదైనా ఒక తెలియని విషయం మీకు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అబ్బా అనేటువంటి విధంగా షాకింగ్. సో మరొకటి ఏమిటి అంటే ఇక్కడ అత్యంత అద్భుతం, ఎప్పటి నుంచో ఏరోప్లేన్ ఎక్కాలి అనే కోరిక నెరవేరవచ్చు. ఎప్పటి నుంచో విదేశ పర్యటనలు చేయాలి అని అనుకునేటువంటి వారు చేసి రావచ్చును. కొత్త ప్రదేశాలు చూడొచ్చును. కొత్త ప్రదేశాలను ఫ్లైట్ మూలకంగా తిరిగి వచ్చేటువంటి యోగం ఉంటుంది. అదేవిధంగా దేవాలయాలు కూడా సందర్శించేటువంటి అవకాశం ఉంటుంది. శని కర్మకారకుడు కనుక వెళ్ళి రండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక విషయం ఏమిటి అంటే పంటికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైనా వస్తుంది. పంటికి సంబంధించింది అది చూసుకోవాల్సి ఉంటుంది. అయితే వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. రైట్. సంతాన సాఫల్యత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి 100కు 200% అవుతుంది. ఎందుకంటే పంచమాత గురువు ఉన్నాడు కనుక అయ్యే ఛాన్స్ ఉంటుంది. అద్భుతం అండి. అన్ని విషయాల్లో మరి మీనరాశి వారికి సానుకూల ఫలితాలు ఉండాలి అని అనుకుంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? ఇక్కడ ఈ రాశి ఆ రాశి అనేటువంటిది కాకుండా 12 రాశులలో మనకు శనేశ్వరునికి సంబంధించినటువంటి ఒక వక్ర దృష్టి అనేటువంటిది, వక్ర దృష్టి అనగానే కేవలం మనకు వెనక భావము అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటిదే కాకుండా ఒక బంతి అనేటువంటిది నేల మీద కొడితే అది ఎంత ఫాస్ట్గా కిందికి వెళ్ళి అంతకంటే డబల్గా పైకి వస్తుంది. కనుక శనేశ్వరుడు ఉన్నటువంటి భావం నుండి వెనక భావాన్ని ఏ విధంగానైతే చూస్తున్నాడో అంతే ఫాస్ట్గా దాని ముందు భావాన్ని కూడా చూస్తాడు. సో ఉదాహరణకు ఇప్పుడు ధనస్సు అనుకుంటే ధనస్సు వారికి 4వ భావంలో ఉన్నాడు. 4వ భావం నుండి 3వ భావాన్ని చూస్తూ ఎట్ ద సేమ్ టైం పంచమ భావాన్ని కూడా చూస్తాడు. కనుక ఓవరాల్గా ఒక ధనస్సు ఇది అని కాదు, మకరం కానీ, కుంభం కానీ, మీనం కానీ, మేషం కానీ, ఎవ్రీథింగ్ ఏ రాశి వారైనా కూడా ఖచ్చితంగా శనేశ్వరునికి సంబంధించినటువంటి కుదిరితే మీ స్తోమత మేరకు ఏదైనా ఒక హోమము కానీ, ఎందుకంటే ఇప్పుడు రేపటి కాలంలో మనకు ముందు శనేశ్వరుడు వెళ్ళేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. వక్ర దృష్టి అనేది మనకు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకే ఉంటున్నది. ఇందులో చివరి 2 నెలలు చాలా డేంజర్ జోన్లో ఉంటుంది ఖచ్చితంగా. కనుక కుదిరితే చండీ హోమం కానీ, ఇప్పుడు మన ఆధ్వర్యంలో
అనుకుంటున్నాం అమ్మవారి దయ వల్ల కామాఖ్యలో ఖచ్చితంగా సంకల్పం చేస్తున్నాము. కామాఖ్య అంటే చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రం అందరికీ తెలిసిందే. సో అక్కడ చండీ హోమంతో పాటుగా శనేశ్వరునికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమము నిర్వహించేటువంటి పరిస్థితి కలదు. కనుక ఇట్టి సుందరమైనటువంటిది అంటున్న సువర్ణ అవకాశం కాదు ఇది, సుందరమైనటువంటి అవకాశములో అందరూ పాల్గొనేటువంటి విధంగా, ఇప్పుడు మీరు నేను అనేటువంటిది కాకుండా సర్వదర్శనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరికీ, మధ్యతరగతి వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ ఒకటే బడ్జెట్, అందరూ పెట్టుకునేటువంటి బడ్జెట్. ఒక చిన్న ఫంక్షన్ చేస్తే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందులో సగం కూడా కాదు మనం చేసేటువంటి బడ్జెట్. కనుక మీ గోత్రనామాల మీద చేసుకోవడానికి మీరు సిద్ధమా అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇదే విధంగా ఈ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇప్పుడు లక్షకు ₹1 తక్కువైనా కూడా దాని లక్ష అన్నారు. కనుక చెప్పలేము, ఒకవేళ మీ యొక్క కర్మ అనేటువంటిది అక్కడ సిద్ధించవచ్చు. ఆ రూపాయి నేను కావచ్చును, ఒకవేళ చెప్పలేం కదా. లక్షకు ఆ ₹1 ఏ విధంగానైతే చేరిస్తే బ్యాలెన్స్ అవుతుందో, సో మీ కర్మకు ఒకవేళ కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహం తోడైతే రాబోయే రోజులలో విజయం మీదే. కనుక రాలేని వారు ఈ యొక్క రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును, నల్ల నువ్వులు దానం కావచ్చును. ఇక్కడ 5 రాశులకు మాత్రం చాలా ఇబ్బంది, డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 5 రాశులలో మొట్టమొదటిది మేషరాశి, రెండవది వచ్చేసి కర్కాటక రాశి, మూడవది వచ్చేసి కన్యా రాశి, నాలుగవది వచ్చేసి ధనస్సు రాశి, ఐదవది వచ్చేసి మనకు కుంభరాశి. శనిపై రాహుపై శని దృష్టి ఉండడం ద్వారా సడన్ డెత్స్ జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. తప్పకుండా ఈ యొక్క శని వక్ర దృష్టి, మంచి యోగాన్ని మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. లేదు అని అనుకునేవారు బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా దేవాలయానికైనా వెళ్ళి ఇవ్వండి. రైట్, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.